మా పాఠశాల వార్తలకు స్వాగతం. నా పేరు ఏ నాగవేణి. ఈరోజు మా పాఠశాలలో నమూనా ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికలలో పాఠశాల నాయకుడిని ఎన్నుకోవడం జరిగింది. ఈ ఎన్నికలలో పాఠశాల నాయకుని పదవికి 4 అభ్యర్థులు ఏ నాగవేణి, ఎం ఆదిత్య, పి అశ్విత, ఎం సాయికృష్ణ పోటీ చేయడం జరిగింది. విద్యార్థులు మొదట పోలింగ్ చీటీలను BLO నుండి తీసుకొని వరుస క్రమంలో నిలబడి ఓటును వినియోగించుకున్నారు. మొదట పోలింగ్ ఆఫీసర్ వద్దకు వెళ్ళి తమ యొక్క ఓటర్ కార్డును మరియు పోలింగ్ చీటీని చూపించినారు. తర్వాత రెండవ పోలింగ్ ఆఫీసర్ వద్ద గల రిజిస్టర్లో సంతకం చేసిన తర్వాత మూడవ పోలింగ్ ఆఫీసర్ వద్దకు వెళ్ళి చూపుడు వేలుపై సిరప్ పెట్టిన తర్వాత బ్యాలెట్ పేపర్ను తీసుకొని కంపార్ట్మెంట్కి వెళ్ళి ఓటును నమోదు చేసి బాక్స్లో వేయడం జరిగింది. ఈరోజు ZPHS నారాయణపూర్ పాఠశాలలో విద్యార్థులు నిర్వహించిన మాక్ పోలింగ్పై కొందరు విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకుందాం. సిద్ధార్థ్ అనే విద్యార్థిని తన అభిప్రాయాన్ని అడిగి తెలుసుకుందాం. ఈనాడు ఎన్నికలు వచ్చాయంటే డబ్బు, మద్యం ఏరులై పారుతుంది. ఓటుకు నోటు అనేది సాధారణం అయ్యింది కదా. మీరు కాబోయే భావి భారత పౌరులు కదా, మరి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి? మీరు అంటున్నది నిజమే. నోటు అనే పదానికి ఓటు లొంగిపోకుండా మనం గట్టి సంకల్పంతో ఓటు హక్కుని వినియోగించుకుంటేనే మనం సరైన నాయకుడిని ఎంచుకోగలం. ఈ మాక్ పోలింగ్ ద్వారా నేను అటువంటి ప్రభావం లేని ఓటును వేసినందుకు గర్వపడుతున్నాను. భారతదేశ అక్షరాస్యత రవాణా వ్యవస్థ పెరిగినప్పటికీ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గుతూ ఉంది. పోలింగ్ శాతం పెరగడానికి ప్రభుత్వ పరంగా ఏ చర్యలు చేపట్టితే బాగుంటుందని నీ భావన? దేశంలోని ప్రజలకు ఎన్నికలు పండుగల లాంటివి. తినాలే, తాగాలే, తాత్కాలికంగా ఖుషిగా ఉండాలి, బస్ ఇంతే అని ఉన్నట్లు ఉంది. కానీ నేటి ఓటర్లు ఓటు ద్వారా 5 ఏళ్ల కోసం అధికారాన్ని మరొకరికి దారాదత్తం చేస్తున్నామని ఆలోచన లేక మంచి చెడుల గురించి పట్టించుకోకుండా ప్రలోభాలకు ఆశపడి తమ ఓటును అమ్మేసుకుంటున్నారు. అక్షరాస్యత పెరిగితే ఓటర్లకు చైతన్యం పెరుగుతుందని, ఓటింగ్ శాతం పెరుగుతుందనే అపోహ కలదు. అయితే గత ఓటింగ్ సరళిని పరిశీలిస్తే ఆ అభిప్రాయం శుద్ధ తప్పులు అనేది నిర్విధాంశం. గ్రామాలలో కన్నా పట్టణాలలో ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఓటింగ్ రోజు ఉద్యోగులకు సెలవు అయినప్పటికీ ఓటుకు దూరంగా ఉంటూ మనం ఓటు ఎందుకు వేయాలి చెప్పండి అక్షయ. మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలను పాలించి ప్రభుత్వం కనుక పాలకులను ఎన్నుకోవాలంటే ప్రతి ఓటరు తమ ఓటును విధిగా వినియోగించుకోవాలి. రెండవది, మెరుగైన ప్రభుత్వం ఏర్పడాలన్నా ప్రజాపక్షాన నిలబడే నాయకులను ఎన్నుకోవాలన్నా ప్రతి ఓటరు తమ ఓటును వినియోగించుకోవాలి. మూడవది, నాణెంకు బొమ్మ బరుసు ఉన్నట్లే ప్రతి పౌరుడికి హక్కులు, బాధ్యతలు కలవు. రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు వేయటం ఓటర్లందరి బాధ్యత. హక్కులకై కనబడినట్లే బాధ్యతలకై నిలబడాలి. కనుక ఓటు హక్కుని పొందిన ప్రతి ఓటరు బాధ్యతగా ఓటు వేయాలి.
మన దేశ భవిష్యత్తు బాగుపడాలన్నా, ప్రజాస్వామ్యం అర్థవంతంగా కొనసాగాలన్నా ఎటువంటి నాయకుడిని ఎన్నుకోవాలి చెప్పండి కీర్తిప్రియ. ఒక సమస్యను చూసి చెల్లించేవారు కొందరు, ఆలోచించేవారు కొందరు, కానీ పరిష్కరించిన వారే నిజమైన నాయకుడు. అలాంటి నాయకుడిని ఎన్నుకోవాలి. సమస్య పురోగతిని వృద్ధి చేయు సామర్థ్యం, అంకితభావం గల నాయకులను, దేశ భవిష్యత్తును నిర్ణయించు వారిని, బాధ్యత గల నాయకులను ఎన్నుకోవాలి. అప్పుడే దేశ భవిష్యత్తు బాగుపడును. అవినీతిపరును, అత్యాచారాలు చేసిన వారు, వ్యాపార నేపథ్యం ఉన్నవారు నాయకులుగా లేకుండా చూడగలిగితేనే ప్రజాస్వామ్యం 10 కాలాల పాటు విరాజిల్లుతుంది. మాక్ ఎలక్షన్స్ని పురస్కరించుకొని మీ అమూల్యమైన సమయాన్ని మాతో గడిపినందుకు మరియు మీ అభిప్రాయాలని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఇంతటితో ఈ వార్తలు ముగిస్తున్నాను. ధన్యవాదములు.